మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. పంచాయతీలో దేవా ఇచ్చిన మాట ప్రకారం శివన్ తీసుకొని గంగ ఇంట్లో కాపురానికి వదలటానికి అందరూ కూడా కారులో అక్కడికి వస్తారు. తిరుపతి, వీర్రాజు, దేవా, శివ అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే గంగా చెల్లెళ్ళు అందరూ బయటికి వస్తారు. ఏంటి విశేషం అని నాగవల్లి అంటుంది. శివని కాపురానికి తీసుకువచ్చాము. ఇక కాపురానికి వచ్చిన తర్వాత శాంతి ముహూర్తం కూడా పెట్టటమే అని అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటుంది. ఏంటి మళ్ళీ శాంతి ముహూర్తం ఏంటి? ఏంటి అత్తమ్మా నువ్వు మాట్లాడేది అని శివ అంటుంది. అవును, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో అడుగు కూడా పెట్టిన తర్వాత శాంతి ముహూర్తం పెట్టాల్సిందే కదా అని ఆవిడ అంటుంది. అవును, ఎలాగూ శివ ఈరోజు కాపురానికి వచ్చేస్తుంది కదా, మేమందరం కూడా తీసుకువచ్చాము. ఇక వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే ఆ ముహూర్తాన్ని పెట్టించాల్సిందే అని తిరుపతి కూడా అంటుంది. శివ, గంగ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. అప్పుడే బియ్యపు చెంబుని గడప మధ్యలో పెట్టేసి, శివ కుడి కాలుతో దీనిని తోసి అడుగు లోపలికి పెట్టు, అంత మంచే జరగాలని కోరుకో అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. అప్పుడు శివ, మా ఇంట్లో మంచి జరగటం ఏంటో కానీ ఈ ఇంట్లో అంటే మీ ఇంట్లో మంచే జరగాలని నేను కోరుకుంటాను అని శివ అంటుంది. ఇంకా ఇక్కడికి కాపురానికి వచ్చిన తర్వాత కూడా మీ ఇండ్లు మా ఇండ్లు అంటూ తేడా ఏంటి శివ అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన ఇండ్లు అని మాట్లాడాలి అని గంగ అంటాడు. అయితే శివ దానికి ఏమీ కూడా మాట్లాడదు. మౌనంగానే ఉండిపోతుంది. దాంతో శివ ఇక కుడికాలు లోపలికి పెడుతుంది. బియ్యాన్ని తోసి కుడికాలు లోపల పెట్టడంతో గంగా చెల్లెళ్ళు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. పెట్టిన శాంతి ముహూర్తంతో గంగా శివ ఇద్దరు ఒక్కటవుతారా అన్నది రానున్న ఎపిసోడులో తెలుసుకుందాం.